ఇప్పుడే మనకి ఇంకోండి మన రామ్ చరణ్ కట్అవుట్ చూడండి ఎంత బాగా పెట్టారు. హాయ్, నేనే మీకు అర్జునాన్ని అందరూ అన్నారు, నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ వాళ్ళ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మేమైతే నానమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాము. ఎందుకు ఏంటంటే మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో ప్రతి 12 years కి ఒక జాతర అయితే చేస్తారు. అది చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. దాని గురించి అయితే మేము మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వచ్చాము. ఇక్కడ ఏం జరుగుద్ది ఏంటి ట్రెడిషన్స్ అన్నీ మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇలా ఎక్కడ చూస్తున్నా టెంట్లే మొత్తం ఉంటాయి. ఊరంతా టెంట్లే. ఇక్కడ చూడండి అందమైన సన్సెట్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకోండి ఎంత బాగుందో. సెకండ్ వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలు ఇదిగోండి ఇదే మన కార్నర్ లైటింగ్ సెటప్. అయితే ఒకసారి చూడండి ఎంత బాగా పెట్టారు. ఎందుకంటే ఇది ప్రతి 12 సంవత్సరాలకి అయితే వస్తుంది. అందుకే ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎంత జిగేలుగా అనిపిస్తుందో చూడండి, ఎంత బాగుందో. ఈ జాతరను అయితే మా ఊర్లో ప్రతి ఒక్కళ్ళు చాలా ఆడంబరంగా జరుపుకుంటారు. ఎందుకంటే 12 years అండి, మాటలు కాదు. అంత టైం తర్వాత వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అందుకే ఇంత బాగా అయితే చేస్తారు. నేను పుట్టాక జాతర రావడం ఫస్ట్ టైం. ఎందుకంటే 12 years అంతే, చాలా ఎక్కువ లాంగ్ గ్యాప్. ఇదే ఫస్ట్ టైం అయితే జాతరకు రావడము. వీడియోని అయితే అందరూ లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. ఎందుకంటే వీడియో చూసాక మీకే అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్పానా అని. ఇంకోండి మన రామ్ చరణ్ కట్అవుట్ చూడండి ఎంత బాగా పెట్టారో పెద్దల నుండి. చూడండి అందరూ
ఫస్ట్ మనకైతే ఇలా స్వీట్ వేస్తారు. ఇదైతే మనకి స్వీట్ లోపల స్వీట్ ఉంటుంది. ఇంకోండి ఉంటారా కాసేపు. మళ్ళీ ఇది అయితే చికెన్ కర్రీ, ఇదైతే మటన్ కర్రీ, ఇది ఫిష్ కర్రీ. ఇంకోండి గారి కూడా వేశారు. పలావ్ టేస్ట్ చేద్దాము. హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు వచ్చానండి బయటికి షాప్లో నుంచి. నేను మటన్ కలుపు. హాయ్ అండి, బాగున్నారా? ఈ రోజే వచ్చాను. ఫంక్షన్ ఉంటే ఇదిగోండి ఫంక్షన్లో ఉన్నాను, రావాల్సి వచ్చింది. సరేనా? గాడి అయిపోయింది. ఇప్పుడే మన కిరణం ఇంకా వచ్చేసారు. చాలు చాలు. ఏంటండి అడిగింది అట్లేదండి.